నీ అబ్బా నువ్వా మంచి ప్లేటర్ మస్తా దగ్గర పంపించామంటే నీ దగ్గర పంపించారంటే నేను మంచివాడిని కనాలనే ఉద్దేశం. అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలియదా అని. ఇదిగో చూడు బాబు, ఇక్కడ రాసుకుంటారు, అక్కడ కూర్చుంటారు. ఇది ఆర్టీసీ బస్సు కాదు, ఆఫీసు. లేచా కూర్చో. అలాగే. నీ దగ్గర ఈ చమత్కారాలు కూడా ఉన్నాయా? ఇదిగో అతివాగుడు ఆపి వచ్చిన పని ఏమిటో చెప్పు. ఏ లేదండి, నా ఆస్తి పంపకాలు చేద్దాం అనుకుంటాను. దాని ప్రకారం వీలు రాయాలంతే. అంతే కదా? అంతే. ఆ మాట చెప్పొచ్చు కదా. నా ఆస్తి ఎవరెవరు పంచాలో చెప్తాను, దాని ప్రకారం వీలు రాసి సెటిల్మెంట్ చేసేయండి. సరే చెప్పు. ఎవరికి? ఎవరు దండ పెట్టుకుంటా? కాగితాలకి. కడుపు కన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? ఆస్తి పంపకాలు చేస్తుంటే మధ్యలో దండ పెట్టుకుంటూ రాస్తావు నువ్వు. ఇగో నువ్వు నోరు పరచుకున్నావు. అంబాజీపేటలో 5 ఎకరాల కొబ్బరి తోట, 2 ఎకరాలు మా అబ్బాయికి, 3 ఎకరాలు మా ఆవిడకి. మా ఆవిడకి. మీ ఆవిడకి? మా ఆవిడ కాదు. చెప్పు. అంతర్వేదిలో 6 ఎకరాలు రొయ్యల చెరువులు అండి, 3 ఎకరాలు మా తమ్ముడికండి, 3 ఎకరాలు మా అబ్బాయికండి. రాశారండి? రాశాలో చెప్పు. తాడేపల్లిగూడెల్లో ఓ తాటి తోపండి, ఓ పెంకుటిల్లండి. అది నా సెకండ్ సెటప్ రాయండి. సెకండ్ సెటప్? వారిని ఎరుకుపాలెం ఫేసు ఇసకలో తొక్క. ఇంత లా చదువుకున్నాను, ఈ లెవెల్లో ఉన్నాను, ఇంతవరకు నాకు సింగిల్ సెటప్ లేదు, నీకు సెకండ్ సెటప్ కూడానా? అంతే మరి. ఈ ఫేస్ చూస్తే ఎవరికి పిల్లలు వాళ్ళనిపించదు. మరి చూడు చిన్నమ్మ పాడు పిల్లడు పైకి పైకి పడతానంటాడు అనిపిస్తుంది. మరి ఇదిగో నువ్వు పర్సనల్ విషయాలు మాట్లాడదు ఇక్కడ. విశాఖపట్నం సముద్రం, అరే బెంగళూరు రాజాగారి కోట. ఓరి నీ ఆస్తులు తగలయ్యా. ఒరేయ్, నువ్వు టాటాకు తమ్ముడువా, బిర్లాకు బావమర్దివా? అచ్చరే గాని ఇప్పుడు నువ్వు చెప్పిన ఆస్తులు పాస్తులు తాలూకు దస్తావేజులు గట్రా ఎక్కడున్నాయి? ఎక్కడుంటాయండి? వాళ్ళ దగ్గర ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఉండేవిట్రా? అదేనండి, రేపటి నుంచి సంపాదించుకోవాలా, ఆ తర్వాత వీళ్ళు రాయించుకోవాలా. రేపటి నుంచి సంపాదించాలా? దానికోసం నన్ను ఇక్కడ కూర్చోబెట్టి పేజీలు పేజీలు విల్లు రాయిస్తున్నావా? అసలు నేను నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను రా? ఇందాక చెప్పారు కదండి. ఎవని? ఇదిగో బాబు, ఒక్కసారి పేపర్ ఇస్తావా, చదివిస్తాను. ఏమిటో పొద్దున్నే పేపర్ చదవకపోతే ఏమి తోచావదు. బాబు నిన్నే, ఒక్కసారి పేపర్ ఇస్తావా? చస్తే ఇవ్వను. ఓ పంజే, ఈవేళ వార్తలు ఏమిటో పైకి చదివేసాయి, వింటాను. చస్తే చదవను. అరే ఏమిటయ్యా నీ మంకు పట్టుదలా? ఇదిగో కావాలంటే ఈ రూపాయి తీసుకొని ఆ పేపర్ ఇచ్చాయి. చస్తే ఇవ్వను. నువ్వా ఎరుకుపాలెం? ఎరా పేపర్లో వార్తలు పైకి చదవడానికి రోగమా? రోగం అంటే రోగం. చదువు వస్తాక పేపర్ చదవడానికి. చదువు రాదా? మరి పేపర్ చూస్తున్నావేమిటి? ఎవరు చూస్తున్నానంటే ఎండ పడుతుంటే అడ్డం పెట్టుకున్నాను. ఏమిటి, ఎండ పడకుండా పేపర్ అడ్డం పెట్టుకున్నావా? ఎంత బ్రహ్మజ్ఞానం రా మహానుభావ. నా బుద్ధి గడ్డి తిని నిన్ను పేపర్ అడిగా. ఓ మహర్షి, మహానుభావ, ఒక్కసారి లేచి ఇలా వస్తావా? చెయ్యు. ఇంత బరువు ఉన్నావేమిట్రా నువ్వు? అవును. వద్దండి, నాకు కాళ్ళ దండం పెట్టదు ప్లీజ్. అది కాదు. కాళ్ళ దండం పెట్టద్దని చెప్తుంటే ఏంటంటే? అది కాదు అని చెబుతున్నాను కదా, మళ్ళీ ఆ మాట ఏంటి? అది కాదు. అరే అరే కాళ్ళ దండం పెట్టదంటే ఎవరు పెట్టారు నీకు? దండ పెడతాడు. కాదని చెప్పారు కదా. అది కాదని చెప్తుంటే అర్థం చేసుకోండి. అసలు నీ గోల్ నీదే కానీ. అరే దండం పెట్టదంటే ఏమిట్రా? కాళ్ళ దండం పెడితే చచ్చిపోవాలనే నేను. అది విరుగుపాలంటే ఎగసకాలుగా ఉంది మీకు. అది కాదు అని చెప్తున్నాను కదా. గోల్ నీదే కానీ నేను చెప్పేది అర్థం చేసుకోబెట్టి ఎప్పుడు అంతే నోరు పారేసుకుంటావు. అరే ఏంటంటే చెప్తుంటే అబ్బా అది కాదురా, అది కాదురా, అది కాదు. అరే మళ్ళీ చెప్పారు కదా. ఇదిగో నేను మొదటి నుంచి కూడా అబ్జర్వ్ చేస్తున్నాను, నువ్వు చాలా టూ మచ్ గా బిహేవ్ చేస్తున్నావు. అది కాదు. నా రూపాయి బిళ్ళ కింద పడింది, దాని గురించి ఊగుతున్నాను రా. చెప్పచ్చుగా. చెప్పరు. ఇక్కడికి వచ్చేయడం వల్ల ఒక పీకు పీకాలంటారా? పేపర్ అక్కడ కొనుక్కోవచ్చుగా, ఇక్కడికి వచ్చి చదవాలా? ఏడు పొగటీడికి ఏడు మొహం వీడును దారిద్రుడు.